అనయ్య, నీకు అసలు మ్యాటర్ అర్థమైందా? వదిన చీర కొంటే ఇది క్రెడిట్ కొట్టేస్తోంది. అదెప్పుడో తెలుసురా, ఎంతైనా నా పెళ్ళాం కదా, ఎవరి టేస్ట్లు ఏంటో ఎవరికి ఏది నచ్చుతుందో బాగా తెలుసు. అవును, ఇన్ని తెలివితేటలు నా పెళ్ళానికి ఎక్కడివి? నీ పెళ్ళాం బ్రెయిన్ వోల్టేజ్, నా పెళ్ళాం బ్రెయిన్ డ్రైనేజ్. అమ్మా, నా బ్రెయిన్ డ్రైనేజ్ అంటవా? సంపుత బిడ్డ. చాలా బాగుంది మానసి. నా మనసుకి నచ్చిన చీర తీసుకొచ్చావు. కానీ నువ్వెంత ప్రేమతో తెచ్చినా ఈ దీపావళికి మాత్రం ఈ చీర కట్టుకోవడం కుదరదు. ఎందుకత్తా? బ్లౌజ్ స్టిచ్ చేయడానికి కనీసం 3 రోజులు తీసుకుంటారు కదా. రేపే దీపావళి, ఎలా కుదురుతుంది? అవన్నీ నేను చూస్తానులే అత్తా. నీకు చీర నచ్చిందా లేదా? నచ్చింది మానసి, కానీ ఒక్క రోజులో బ్లౌజ్ కుట్టడం ఎలా కుదురుతుంది? నేను చూసుకుంటానని చెప్తున్నా కదత్తా. రేపు నువ్వు ఆ చీర కట్టుకుంటున్నావు అంతే. అత్త, అమ్మ బిర్యానీ పంపిస్తానంది, పోయి తిందాం పద. అన్ని 100 చీరల్లో ఈ చీర నచ్చుద్దని సెలెక్ట్ చేసినావు. అదే అత్తకు నచ్చింది. నువ్వు సూపర్ మృదులా. అత్త మనసు నీకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదే మృదులా. తెలుసు, కానీ ఆ మనసులో చోటెలా సంపాదించాలో తెలియట్లేదు. తెలుస్తుందిలే గాని. అవును, బావతో బెట్టు సంగతేంది? అత్త నీకు ముద్దలు తినిపిస్తే బావకి ముద్దిస్తానన్నావంట కదా? వింటారెవరైనా? సిక్కులేదు, ఊరుకో. మరి బెట్టులు కట్టినప్పుడు ఏడికి పోయిందమ్మా? అయ్యో, నీకు చెప్పని చూడు, నాది బుద్ధి తక్కువ. పద పద పద. అమ్మతో ముద్ద తినిపిస్తే కానీ ముద్దివ్వనంటుంది. పొద్దున హారతి ఇవ్వమంటేనే మానసి చేతిలో హారతి పళ్ళెం పెట్టి వెళ్ళిపోయింది అమ్మ. ఇప్పుడు ముద్ద పెట్టమంటే పెడుతుందా? హలో బ్రో, ఏంటి చాలా సీరియస్గా థింకింగ్లతోనే సరిపోతుంది, నథింగ్ వర్కింగ్ బ్రో. మార్నింగ్ మిస్ అయింది కదా. ఇప్పుడు టాస్క్ అమ్మ చేత మృదులకి ముద్ద తినిపించాలి. వదినకి ముద్ద తినిపించాలి, అది పెద్దమ్మ చేత. ఎంత సింపుల్గా చెప్పావు బ్రో. హెల్ప్లెస్ బ్రో, కానీ నీకోసం ప్రేయర్ చేస్తా. ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, మా అన్నయ్యకి మంచి మనసునిచ్చావు. అంతకన్నా మంచి మనసున్న అమ్మనిచ్చావు. అంతకు మించి మంచి మనసున్న భార్యని ఇచ్చావు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఆరిపోని చిచ్చెందుకు పెట్టావు? గౌరవ్, డోంట్ డిస్టర్బ్ బ్రో. ఐఎమ్ సీరియస్లీ ప్రేయింగ్. దేవుడా, ఓ మంచి దేవుడా, రేయ్, ఈరోజు పెద్దమ్మ మనసు కరగాలి. పెద్దమ్మ వదినకి ముద్ద కలిపి పెట్టాలి. వదిన అన్నయ్యకి ముద్దు పెట్టాలి. ఇంతకన్నా పెద్ద కోరిక ఇంకేం కోరగలను? రేయ్, నోరు మీరా, సిగ్గు లేకపోతే సరే. సిగ్గెందుకు బ్రో? అయినా నీ కోసమే ప్రే చేయట్లేదు, నా కోసం కూడా. నీకు వర్కౌట్ అయితే గానీ నాకు వర్కౌట్ కాదు ఇక్కడ. అలా కండిషన్ పెట్టిందిగా. ఏంది ఏదో కండిషన్ అంటున్నావు? రివర్స్ లో మాకు కూడా ఏమైనా కండిషన్ పెడదాం అనుకుంటున్నారా? ఎందుకు? మీరు కండిషన్లు పెట్టినా మేము కండిషన్లు పెట్టినా మాడేది మాకే కదా. సార్, బిర్యానీ తినండి. చెప్పక్కర్లేదు, మాకు గుర్తుంది. మా పాటలేవో మేము పడతాం. మానసి, నువ్వు ఆగు. అమ్మా, ఈరోజు అందరికీ నువ్వు ముద్దలు కలిపి పెట్టాలి. నేనా? ఇప్పుడు మీరేమన్నా చిన్నపిల్లలా
ముద్దలు కలిపి పెట్టడానికి. మేమెప్పుడు నీకు చిన్నపిల్లలమే కదా పెద్దమ్మా. ఎన్ని రోజులైంది నువ్వలా అన్నంలో పప్పు, నెయ్యి, ఆవకాయ అన్నీ కలిపి ముద్దలు తినిపిస్తుంటే ఎంత హాయిగా ఉండేదో తెలుసా? అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అవే ఉండాలని లేదు, బిర్యానీ కూడా పెట్టొచ్చు పెద్దమ్మా. ఇప్పుడు నాకు ఓపిక లేదురా. అమ్మమ్మమ్మమ్మ ప్లీజ్ మా, ప్లీజ్ 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 పెద్దమ్మా ప్లీజ్ 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 పెద్దమ్మా. అమ్మమ్మ ప్లీజ్ అమ్మా. అమ్మ బాగా ఆకలేస్తుంది, ప్లీజ్ అమ్మా. అమ్మా ఆకలేస్తుందమ్మా. అబ్బా ప్లీజ్ పెద్దమ్మా, ఆకలిగా ఉంది పెద్దమ్మా. పెట్టేద్దా, వాళ్ళు ముచ్చట పడుతున్నారు కదా. సరే పెట్టు. అత్తా నీకు రే రే కానీ పెద్దమ్మా నేను ఇప్పుడే వస్తాను. రే రే ఇప్పుడు కరెంట్ పోయిందేంట్రా? ఇన్వర్టర్ కూడా ఆన్ కాలేదు. ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుందిలే అమ్మా. ముందు నువ్వు ముద్దలు పెట్టు, నువ్వు ముద్దలు పెట్టు. పెట్టమ్మా, ఆ పెట్టు, ఆ పెట్టమ్మా, ఎక్కడున్నావు నాన్న? ఆ పెట్టమ్మా. చీకట్లో నువ్వెలా వచ్చావురా? మెయిన్ బోర్డు నుంచి ఇక్కడికి ఒకటే దారి కదా పెద్దమ్మా. మెయిన్ బోర్డ్ ఏంట్రా? బోర్డు కాదు పెద్దమ్మా, గేటు, మెయిన్ గేటు. మెయిన్ గేట్ నుంచి స్ట్రైట్ గా వచ్చేసాను. సరే, అందరూ కడుపు నిండా తినండి. మృదులా, బ్రో ఫైనల్లీ యు డిడ్ ఇట్ బ్రో. యా ఇంకా చూస్తావేంటి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, గో గో.
ఏయ్ ఏంది? ఏందేంటి? సీనియర్కి లైన్ క్లియర్ అయితే గానీ జూనియర్కి కాదన్నావు. అక్కడ లైన్ క్లియర్ అయింది, మరి ఇక్కడ ఆహా, ఏం కావాలేంది? ఏం కావాలంటే ముద్దంటే నువ్వు వద్దన్నా ఇస్తావనుకో. నీ చేత్తో ప్రేమగా 4 ముద్దలు కలిపి పెడితే చాలు. అంతేనా? అట్లనే. అలాగేనా? అడిగిన వెంటనే ఇలా ఒప్పుకుంటామని తెలిస్తే రోజు తినిపించుకునేవాడిని కదా. ఓ ఎక్కడికి? తిన్నాక తాగనీకి మంచినీళ్ళు కావాలి కదా. ఏం అక్కర్లేదు. నీ చేత్తో ముద్దలు పెడితే అమృతం కారుద్ది కదా, అది తాగేస్తాను. తాగుతావురా తాగుతావు. ఈ మధ్యన ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైతోందిరా నీకు. గౌరవ్, ఇప్పుడే వస్తా. సరే, తొందరగా వచ్చేసి. తొందరగా కానివ్వు. నాకు కూడా తొందరగానే ఉంది, పెడుతున్నా. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. నీళ్ళు అక్కర్లేదన్నా, అమృతం కారుద్దన్నావు కదా. తాగు. ఎంత పని చేసావే దొంగమోహన్ దానా? కారం కలిపి పెడతావా? లేకపోతే నీ మొహానికి మమకారం కలిపి పెట్టాలా? చచ్చావే నా చేతుల్లో. పోరా నిన్ను. ఆగవే. ఒక చికెన్ బిర్యానీ, ఒక ప్రాన్ ఫ్రై, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ. ఇదేంటి ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ చేస్తుంది? ఓకే, తొందరగా పంపించండి. ఏం చేస్తున్నావు మృదులా? ఆకలేస్తోంది మధు గారు, ఫుడ్ ఆర్డర్ చేస్తున్నా. ఆకలా? ఇప్పుడే తిన్నావు కదా? తిన్నానా? నేనా? నేనెప్పుడు తిన్నాను? ఇప్పుడే అమ్మ తినిపిస్తే బిర్యానీ తిన్నావు కదా? అమ్మగారు తినిపించారా? ఎప్పుడు? అదే ఇందాక కరెంటు పోయినప్పుడు. అర్థమైంది. నువ్వు ఏం మైండ్లో పెట్టుకుని ఈ గేమ్ ప్లాన్ చేస్తున్నావో అర్థమైపోయింది. మీకేం అర్థమైందో, మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు మధు గారు. నాటకాలు ఆడద్దు. అమ్మ మహానటి, నీ పెర్ఫార్మెన్స్కి ఓ 100 కోటి దండాలు. ఎందుకే నాతో ఆడుకుంటావు చెప్పు? గౌరవ్ వెళ్ళి కరెంట్ ఆఫ్ చేసినప్పుడు నిన్ను లాగి అమ్మ చేత ముద్దలు తినిపించలేదు? నాకు అమ్మగారు తినిపించారా?
కరెంట్ పోయినప్పుడు ఎక్కడున్నానో మళ్ళీ వచ్చాక కూడా అక్కడే ఉన్నాను కదా. నన్ను అనుకుని ఎవరు చేయో పట్టుకుని లాగి తినిపించారేమో, ఎవరికి తెలుసు. టూ మచ్ మృదుల. ఎక్కడ ముద్దులు ఇవ్వాల్సి వస్తుందోనని నువ్వు మాట మారుస్తున్నావు కదా. నిజం చెప్పు, నిన్ను నేను చేయి పట్టుకొని లాగి తల వంచి మరీ తినిపించాను కదా. నీ నోటికి అన్నం మెతుకు కూడా అంటుకుంటే అమ్మ ఎక్కడ చూస్తుందోనని నాలుగుతో ఇలా అన్నావు కదా. అదా అన్నం మెతుకు కాదే, నాలుకేదో అంటుకుంటే తుడుచుకున్నాను అంతే. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నువ్వు చెప్పింది నేను చేశాను. ముద్దిచ్చి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. అబ్బా వదలండి. ఆయన కరెంటు తీసి చీకట్లో దుప్పటి కప్పేసి దొంగచాటుగా తినిపిస్తే తినిపించినట్టు కాదు. అబ్బా అమ్మగారు సంతోషంగా తినిపిస్తే నేను మనస్ఫూర్తిగా తినాలి. ఏమైంది మధు గారు? అమ్మ సంతోషంగా తినిపించాలి, నువ్వు మనస్ఫూర్తిగా తినాలి. ఇదంతా ఎప్పటికయ్యాను. ఈ బాధలు పడ్డం కన్నా అసలు విడాకులు ఇచ్చేయాల్సిందే. ఏమన్నారు? ఏం లేదు మృదులా, ప్లీజ్ ప్లీజ్ మృదులా, ప్లీజ్. అన్యాయం మృదులా. నేనెంత కష్టపడి ఎంత మాస్టర్ ప్లాన్ వేసి అమ్మకి కొంచెం కూడా డౌట్ రాకుండా తినిపిస్తే చివరికి నువ్వు ఇలా పులిహోర చేస్తావా చెప్పు? ప్లీజ్ మృదుల, ముద్దు ఇవ్వాలి మృదుల, ప్లీజ్. నువ్వు ముద్దు ఇవ్వాల్సిందే, తెల్లదంతే. ఫోన్ మధు గారు, మధు గారు. వద్దు ముద్దు వద్దు ముద్దు వద్దు ముద్దు వద్దు ముద్దు వద్దు ముద్దు వద్దు వద్దంటున్నానా? వద్దంటున్నానా? మధు గారు, ఇప్పుడు చెప్పండి, తెల్లారుతుందా లేదా? అవుతుంది అవుతుంది అవుతుంది. అది బెడ్రూమ్లో ఇలాంటివి వాడకూడదు. ఇందాక ఏదో సమస్య లేదు ఇవ్వాల్సిందే అన్నారు, కావాలా? అంటే గదిలో చీపురు కట్ట చీపురు ఉందని చూసుకోలేదు నేను. అవునా? అంటే లేకపోతే తీసేసుకుందామనేనా? కావాలా? కావాలా? మృదుల, నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి చీపురి నీ చేతిలో ఉంటే ప్రమాదం. నాకివ్వు. అమ్మో, ఏంటి బ్రో, చూసుకొని రావచ్చు కదా. సారీ రా.
ఏంటి బ్రో, ముద్దు పెడితే సిగ్గుపడుతూ వస్తావనుకుంటే చితక్ కొడితే పారిపోయి వచ్చినట్టున్నావు. అమ్మో, ఆల్మోస్ట్ అంతేరా, జస్ట్ మిస్ అయిపోయిందిరా.